హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు మనం సైన్స్ కంటెంట్లో భాగంగా 6వ తరగతి పుస్తకం నుంచి అయస్కాంతాలతో ఆటలు అనే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డబ్బా ఇచ్చిండు. డబ్బా మూతకి గుండు సూదులు ఉంచే డబ్బా ఇది. ఆ డబ్బాకి మూతకి అన్ని గుండు సూదులు అతుక్కొని ఉన్నాయి. ఇది ఎందుకు అతుక్కొని ఉన్నాయంటే గుండు సూదుల డబ్బాలో మూత లోపల భాగం ఒక ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఏ విధంగా ఫ్రిడ్జ్కి అంటించుకునే లోహపు బిళ్ళ వెనుక కూడా అలాంటి ప్రత్యేకమైన పదార్థమే ఉంటుంది. అందుకే ఇవి ఇనుప తలుపులకు అంటుకొని ఉంటాయి. ఆ ప్రత్యేకమైన పదార్థాన్ని ఏమంటాం? అయస్కాంతం అంటాం. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. ఇక్కడ అయస్కాంతం కథ చూసుకుంటే, మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి 2500 సంవత్సరాల క్రితం ఒక కుంట ఒడ్డున కూర్చొని, ఆయనకు ఒక చేతి కర్ర ఉంటే దాన్ని కుంట లోపల నీటి అడుగు భాగాన ఈ గులకరాళ్ళని జరిపిండట. అప్పుడు కర్ర అడుగు భాగాన ఒక ఇనుప తొడుగు ఉంటుంది. ఆ తొడుక్కి ఒక బండ వచ్చి అతుక్కుందట. ఈ ఇనుప తొడుక్కి అంటుకుంది. ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అంటారు. వివిధ ఆకారాలు. అయస్కాంతాలలో రకాలు 4. 1 దండాయస్కాంతం, 2 వలయాకారపు అయస్కాంతం, 3 బిళ్ళ అయస్కాంతం, 4 గుణాడాకారపు అయస్కాంతం. ఏమేమి? దండాయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం, గుర్రపు నాడాకారపు అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. నెక్స్ట్, అయస్కాంతాలు ఏ పదార్థాలను ఆకర్షిస్తాయి? ఒక దండాయస్కాంతం ఇనుప మేకు, పేపర్ క్లిప్, ప్లాస్టిక్ స్కేల్, గాజు ముక్క, ఇత్తడి తాళం చెవి, కాగితం ముక్క, ఇనుప బోల్టు, పెన్ను, బ్లేడ్, పెన్సిల్, చాకు, స్టీల్ చెంచా, శుద్ధ ముక్క, చెక్క ముక్కలను వీటిని తీసుకొని ఏవేవి ఆకర్షించాయో అదొక కృత్యం అన్నమాట. నెక్స్ట్, వస్తువు పేరు. ఏ పదార్థంతో ఆ వస్తువు తయారైంది? వస్తువు ఆకర్షించిందా లేదా? మేకు ఇనుముతో తయారవుతుంది, ఆకర్షిస్తుంది, అవును అని పెట్టాలి. స్కేలు ప్లాస్టిక్, కాదు. నెక్స్ట్, కొన్ని తీసుకోండి ఇట్లనే. గాజు ముక్క, గాజు, కాదు. ఇనుప బోల్టు, ఇనుము, శుద్ధ ముక్క, ఇతరాలు, కాదు. నెక్స్ట్, అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. శత్రువుల నౌకల నుంచి శీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. ఒక దండాయస్కాంతాన్ని ఇప్పుడు మళ్ళొక కృత్యం. ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని ఏం చేసిండ్రు? మన దగ్గర ఉన్న మట్టిలా ఇట్లా అంటే దానికి కొంత ఇనుపరజన అతుక్కొని ఉంటుంది. దాన్ని ఒక వైట్ పేపర్లా వేసుకోవాలి. దండాయస్కాంత ధృవాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ తెల్ల కాగితం అంతటా వరిచింది. మనం కాగితం కింద అయస్కాంతం పెట్టి ఇట్లా అంటే మొత్తం అయస్కాంతం, ఆ ఇనుపరాజన ఏమవుతుంది? అయస్కాంతం కొనలు ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ ఉంటుంది, మధ్యలో తక్కువ ఉంటుంది. ఎందుకు? దీన్ని బట్టి అయస్కాంతానికి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని 2 కొనలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అంటే కొనలలో ఎక్కువ ఇనుపరాజన ఉంటుంది, మధ్యలో తక్కువ ఉంటుంది. కాబట్టి దండాయస్కాంతం కొనలలో ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండి మధ్యలో కొంచెం తక్కువగా ఉంటుంది. దండాయస్కాంతంతో దిక్కులను కనుక్కుందాం. అయితే ఒక దండాయస్కాంతం మధ్యలో పురిలేని సన్నని దారం కట్టి దాన్ని ఒక స్టాండుకు వేలాడదీయండి. అంటే స్వేచ్ఛగా వేలాడదీసి ఒకసారి ఊపితే అది ఊగి నిశ్చల స్థితికి వచ్చి ఆగుతుంది. దానికి నార్త్, సౌత్ అని రాసి ఉంటాయి. అప్పుడు అది ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలోకి వచ్చాక ఉత్తర దక్షిణ దిక్కులనే సూచిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఒక ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్, స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఇలా సూచించడాన్ని, ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటాం. ఇది అయస్కాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తాం. అయస్కాంత దిక్సూచి వృత్తాకారంలో ఉండే అద్దం కప్పబడిన పల్చని రేకుడబ్బా మధ్యలో గల సన్నని
మునపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేటట్లుగా పల్చని అయస్కాంత సూచి అమర్చి ఉంటుంది. దీని అడుగు భాగాన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను తెలియబరిచే అక్షరాలు ఉంటాయి. దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొనకు ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. అప్పుడు ఆ ప్రదేశం ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి మనం ఈ దిక్సూచిని వాడతాం. ఎక్కువగా దీన్ని ఓడలలోనూ విమానాలలోనూ వాడతారు. అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాల్లో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు. గమనిక: అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. అయస్కాంతాల మధ్య ఆకర్షణ, వికర్షణ ఒకే పరిమాణం గల రెండు దండాయస్కాంతాలను తీసుకొని ఇక్కడ ఊపినట్లు ఒకదాని పక్కకు ఒకటి పెట్టండి. కింద ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు అట్లా పెట్టినప్పుడు ఏ ఏ ధృవాలు ఆకర్షించినాయి, ఏ ఏ ధృవాలు వికర్షించినాయి? సజాతి ధృవాలు NN, SS వికర్షించుకుంటాయని, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని మీరు గమనించవచ్చు. భూమి ఒక అయస్కాంతం. స్వేచ్ఛగా వేలాడి దీసి ఉన్న దండాయస్కాంతం ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది అని మనకు తెలుసు. ఇప్పుడు అది ఎందుకు సూచిస్తుంది? దండాయస్కాంతం ఎప్పుడు చూపిస్తుంది. దాని దిశాధర్మం అనే కాదు, అది ఎందుకు చూపిస్తుంది, దానికి మీద ఏమైనా బలం పనిచేస్తుందా, దాని గురించి కింది కృత్యం ద్వారా పిల్లలకు తెలియజెప్పచ్చు. అయితే మళ్ళీ ఒక పురిగట్టిన దారంని దండాయస్కాంతంకి దగ్గర పెట్టండి, వేలాడదీయండి. అప్పుడు ఇంకొక దండాయస్కాంతాన్ని విజాతి ధృవాలు అంటే N కింద S కింద N వచ్చేటట్టు దగ్గర పెట్టండి. పెట్టినప్పుడు అది అతుక్కుంటుంది. అదే సేమ్ పెట్టిండ్రు అనుకో, Nకి N, Sకి S, అప్పుడు అది వికర్షించుకొని మళ్ళీ తిరిగి ఉల్టాయి మళ్ళీ అతుక్కుంటుంది. ఇక్కడ ఏదో ఒక అయస్కాంతం ప్రభావం వల్లనే స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తూ నిశ్చల స్థితిలోకి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. మరి ఆ కనిపించని అయస్కాంతం ఏమై ఉండవచ్చు? భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపటం వల్లనే అది ఎల్లప్పుడూ ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది. చూడండి, భూమిలో అయస్కాంత శక్తి ఇట్లా పనిచేస్తుంది. ధృవాల వద్ద ఎక్కువగా, మధ్యలో కొంచెం తక్కువగా. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేసే వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతం రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ, వికర్షణ చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. నెక్స్ట్, అయస్కాంతాన్ని తయారు చేద్దాంలో ఒక పాయింట్: దండాయస్కాంతపు ఒక ధ్రువాన్ని ఇనుపమేకు ఒక కొన వద్ద ఆనించి రెండో కొన వద్ద వరకు రుద్దండి. ఇట్లా 20 నుంచి 30 సార్లు వేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్: 100ల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేశారు. ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత చేసిర్రు, ఇదేమైంది? దీని దగ్గరికి ఇనుపరజను, ఇప్పుడు ఇట్లా అయస్కాంతీకరించిన ఇనుపమేకు దగ్గరికి ఇనుపరజను లేదా గుండు సూదులు ఇనుపమేకును అంటుకుంటే మీ అయస్కాంతం అవి అతుక్కుంటాయి, అవి దగ్గరికి తీసుకోవద్దు. అప్పుడు మన అయస్కాంతం తయారైనట్టే. అయస్కాంత దిక్సూచిని తయారు చేద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని, ఇప్పుడు ఈ మేకు ఉంది కదా, ఈ మేకును దానిపైన ఒక రబ్బర్ కార్క్ అంటే వాటర్ పైన తేలడానికి ఒక రబ్బర్ కార్క్ పెట్టి దీన్ని మనం అటు ఇటు తిప్పినప్పుడు దీనికి ఒక సైడు రెడ్ కలర్ వేయండి, నార్త్ అన్నట్టు. ఇంకో సైడు వేస్తే ఎప్పుడైనా రెడ్ కలర్ వేసింది నార్త్ సౌత్ని చూపిస్తుంది. దిక్సూచి తయారైపోయినట్టే. నెక్స్ట్, అయస్కాంత ప్రేరణ గురించి. ఇంతకుముందు ఉన్న మేకును తీసుకుపోయినప్పుడు మేకును మనం రుద్దినప్పుడు ఏమైంది? అది అయస్కాంతం లాగా తయారైంది. అయస్కాంత పదార్థం అది మేకు అనేది. అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని సూచిస్తుంది. ఒక పిన్నీస్ను ఒక దండాయస్కాంతం తాలూకు ఏదైనా ఒక ధ్రువం వద్దకు తెస్తే అది ఆకర్షించబడి అయస్కాంతానికి అంటుకోవడం గమనించవచ్చు. ఇప్పుడు ఒక గుండు సూదిని ఆ పిన్నీస్ వద్దకు తెచ్చి పటం ఇక్కడ ఇచ్చిన పటంలో దగ్గరికి చూపిస్తే మళ్ళీ అది కూడా అతుక్కుంటుంది. అంటే ఇప్పుడు పిన్నీస్ కూడా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంత మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వల్లే ఉంటుంది. అయితే చూడండి, ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం. నేర్చుకున్నాం. లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం,
అయస్కాంతాలను వివిధ ఆకారాలలో తయారు చేస్తారు. దండాయస్కాంతం, గుర్రపు నాడ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిల్ల అయస్కాంతం. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువగా. ఈ కొనలో అయస్కాంత ధ్రువాలు ఉంటాయి. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. దీన్ని దిశాధర్మం అంటామని తెలుసుకున్నాం. అయస్కాంతపు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని తెలుసుకున్నాం. అయస్కాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని Thanks for watching this video. Please like, share and subscribe my channel Sindhu Study.